అందరికీ ప్రైజ్లో చూడండి. ఈ యొక్క దినము క్యాలెండర్ యొక్క వాగ్దానము మొదటి దిన వృత్తాంతములు 28వ అధ్యాయము 20వ వచనం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము. భయపడుకుండుము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గురించిన పని అంతయు నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకయుండును. చదవంటి లేఖన భాగము ప్రభు ఆశీర్వదించి దీవించనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, మీ యొక్క నామమున స్తుతిస్తున్నాం. వాక్యం దీవించండి, నీ కృప అనుగ్రహించండి. ఎవరైతే ఈ వాక్యం ప్రభా వింటున్నారో నా తండ్రి ప్రభా చూస్తున్నారో వారి హృదయంలో నూతన కార్యము ప్రభా నూతనంగా ప్రభా రక్షించబడిన వారికి రక్షణ కార్యం జరిగినట్లుగాను, వారికి ఆశీర్వాదకరంగాను, దినవంతం మేలుకరంగాను నా తండ్రి ప్రభా నీ కృప దీవెనకరమైనటువంటి నీ యొక్క తోడును దినమేలను ప్రభావం దయచేయమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ ఈ యొక్క వచనంలో దావీదు తన కుమారుడైనటువంటి యొక్క సొలొమోనుకి ఆయన చేసేటువంటి యొక్క పని విషయంలో ఒక నిరీక్షణ అనేటువంటి యొక్క నిరీక్షణ కలిగినటువంటి యొక్క ఉద్దేశాన్ని తెలియజేసేవాడిగా ఉంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 20వ వచనంలో, మరియు దావీదు తన కుమారుడు సొలొమోనుతో చెప్పింది ఏమనగా, నీవు బలం పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పనికి పూనుకొనుము. మొదటిగా ధైర్యం తెచ్చుకొని బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పనికి పూనుకొనుము. అయితే తను ఆ పని దేవుని యొక్క పని చేయడానికి వచనంలో మనం పూర్తి చూసినట్లయితే దేవుని యొక్క సేవ చూడండి, అక్కడ మాట ఉంటుంది, యెహోవా మందిరపు సేవను గురించిన పని ఎంతయో ముగించే వరకు ఆయన ఇంత మాత్రం విడువక ఇండును. అంటే యెహోవా మందిరం యొక్క సేవను చేయాలి అన్నప్పుడు సొలొమోను ఎంతో భయపడిన వాడిగా ఉండొచ్చు, లేదా బలహీనుడైన వాడిగా ఉండొచ్చు. అందుకే ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడంటే, నీవు బలము పొంది, చూడండి ఆ మాట స్పష్టంగా అక్కడ ఉంది, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పనికి పూనుకొనుము. బలము పొందు, మనకి ధైర్యం తెచ్చుకొని. అయితే దావీదు ఎందుకు ఈ మాట సొలొమోనుతో చెప్పగలిగాడు అంటే, దేవుడు ఏం చెప్తాడంటే, నేను నీ కుమారుని ద్వారా నా యొక్క మందిరమును కట్టించుకుంటానని చెప్తాడు. నీ యొక్క రక్తము, నీ యొక్క చేతులకు రక్తం అంటుతూ వచ్చింది, నువ్వు ఎన్నో యుద్ధాలు చేస్తూ వచ్చినావు, రక్తం చిందిస్తూ వచ్చినావు, కాబట్టి నువ్వు మందిరం యొక్క కావాల్సినటువంటి ఉపకరణం సమకూర్చు. అయితే నీ కుమారుడు మందిరాన్ని కడతాడు. చూడండి, మనం అక్కడ చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం అనుకుంటా, చూడండి 2వ సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆ యొక్క 2వ సమూయేలులో ఈ దావీదు ఏం చేస్తూ ఉంటాడంటే, అనేకులకి చూడండి దేవుని మందిరానికి కావాల్సినటువంటి ఉపకరణాలన్నీ కూడా సమకూర్చేవాడిగా ఉంటాడు. చూడండి, యొక్క ఉపకరణాలన్నీ కూడా సమకూర్చిన వాడిగా ఉంటూ వస్తాడు. దేవుని మందిరానికి సంబంధించినటువంటి యొక్క ఉపకరణాలన్నీ కూడా సమకూర్చి ఆయన సిద్ధపరిచిన వాడిగా ఉంటూ వస్తాడు అన్నమాట. అయితే చూడండి, ఉపకరణాన్ని సమకూర్చిన తరువాత ఏం జరుగుతుంది అంటే, ఆ యొక్క ధైర్యము దేవుడు ఏదైతే చెప్తూ వచ్చినాడో, నీవు ఆ యొక్క నీ కుమారుని ద్వారా నీ యొక్క మందిరమును కట్టించుకుంటాను. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇందులో దేవుడిచ్చేటువంటి యొక్క వాగ్దానము,
దేవుడిచ్చేటువంటి యొక్క వాగ్దానం ప్రాముఖ్యమైనది. అది ఏమిటని మనం చూసినట్లయితే, నీ కుమారుడు నాకు మందిరం కడుతూ వస్తాడు. చూడండి, ఒక మాట ఉంటుంది. మొదటి యొక్క రాజుల గ్రంథంలో 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. చూడండి, మందిరం అంతా కూడా 8వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనంలో, 17వ వచనంలో, ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించవలని నా తండ్రి అయిన దావీదునకు మనస్సు పుట్టగా, యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చింది ఏమనగా, నా నామఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నీవు తాత్పర్యం కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యం మంచిది. అయినను నీవు మందిరమును కట్టించకూడదు. ఈ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించును. చూడండి, దేవుడు చెప్తూ వచ్చాడు, నా నామ ఘనత కొరకై నీ కుమారుడు, నీ నడుము నుంచి వచ్చే నీ కుమారుడు నాకు మందిరం కడతాడు. కాబట్టి ఇక్కడ బలము పొంది ధైర్యం తెచ్చుకోమని దావీదు తన కుమారుడు సొలొమోను ఎందుకు చెప్తున్నాడో మనం చూసినట్లయితే, దేవుడిచ్చిన వాగ్దానము, దేవుడు చెప్పినటువంటి యొక్క మాట. అదే రీతిగా మనం ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే, దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేస్తూ వస్తాడు, నీ సంతానమును ఆకాశపు నక్షత్రాల వలె, సముద్రపు ఇసుకరేణుల వలె విస్తారమవుతూ వస్తారు. కాబట్టి ఇది ఏం తెలియజేసిందంటే, మనము దేవుడు మనకిచ్చినటువంటి ఒక వాగ్దానము, మన పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానము, మనం రక్షించుకోవడానికి ఇచ్చిన వాగ్దానము తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, దేవుని యొక్క ప్రజలారా, దేవుడు మనల్ని రక్షించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆయన అనాదికాల సంకల్పము చొప్పున మనకు వాగ్దానం ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. చూడండి, ఆ యొక్క వచనంలో ఇంకా రెండో భాగం మనం చూసినట్లయితే, మన యొక్క రక్షణ కొరకై మనం బలం పొంది, బలహీనుడు ఉన్నావా, నువ్వు బలం పొందు, ధైర్యం తెచ్చుకో. బలహీనుడు అయిపోయినావా, నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉంటున్నావా? దావీదు ఎన్నో సందర్భాల్లో అలా నిరాశ నిస్పృహతో ఉంటున్నాడు. అయితే దేవుడు బలం పొందుతూ వచ్చినాడు. అబ్రహాం యాత్రా జీవితంలో ఎన్నో శ్రమ అనుభవిస్తూ వచ్చినాడు. అయినా బలము, దేవుడు ఇచ్చినటువంటి నిరీక్షణ, విశ్వాసము వారిలో ఉంది కాబట్టి, దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చినాడు కాబట్టి, ఆ యొక్క వాగ్దానము, దేవుడు నీకు ఈ సంవత్సరంలో ఇచ్చినటువంటి నూతనమైన వాగ్దానము అది నిన్ను బలపరిచేది, నిన్ను రక్షించేదిగా ఉంటుంది. చూడండి, ధైర్యం తెచ్చుకో, భయపడొద్దు. చూడండి, అక్కడ మాట్లాడు, మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 20వ వచనంలో మాట్లాడు. చూడండి, 20వ వచనంలో, ఇంకా మొదటి యొక్క బలము తెచ్చుకొని ధైర్యంగా బలము పొంది ధైర్యం తెచ్చుకొని పనికి పూనుకొనుము. ఇది మన యొక్క రక్షణ కొరకే తండ్రి కుమారుతో చెప్పిన రీతిగా ప్రభు మనతో చెప్తున్నాడు. నువ్వు రక్షణ పొందు, నీకు వాగ్దానం, నీ పితరులకు వాగ్దానం ఇచ్చాను కాబట్టి నీ విషయంలో నేను ఊరకుండాను. నువ్వు భయపడద్దు. బలహీనంగా ఉన్నావా, ఈ దినం బలపడతావు, బలము పొందు. ప్రభు దగ్గర, ప్రభు అయ్యా నేను బలహీనైపోయినాను, నా శరీరం బలహీనమైపోయింది, ఈ లోకంలో నేను పాపంలో బలహీనైపోయినాను కాబట్టి నన్ను బలపరచని వరకు అడిగినప్పుడు ప్రభు సహాయం చేస్తాడు. చూడండి, రెండో మాటకి వెళ్ళిపోతాం మనము. అక్కడ అదే వచనంలో రెండో మాట మనం చూసుకున్నట్లయితే, భయపడకము వెరవకుండము, నా దేవుడని యెహోవా నీతో కూడా నుండును. నా దేవుడని యెహోవా నీతో కూడా ఉండును. రెండోదిగా, దేవుని కొరకై మనం ఆరాధించేటువంటి అనుభవంలోకి మనం వెళ్ళాలి. రక్షించబడినటువంటి మనం ఆరాధించే అనుభవము ఏం తెలియచేస్తుంది అని మనం చూసినట్లయితే, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. బైబిల్ గ్రంథంలో బైబిల్ గురించి ఎంతో జ్ఞానులైన వారు, గొప్పవారు చెప్పినటువంటి మాటలను బట్టి మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో దాదాపుగా 365 సార్లు భయపడకము అనే ఒక పదం రాసింది. అంటే సంవత్సరానికి ఒక్కో రోజుకి ఒక్కొక్కసారి. నీ జీవితంలో భయాలు వస్తాయి, కానీ నేనున్నాను, భయపడొద్దు. యెహోవా యేసోబుకు తోడైండెను. నేను మోషేతో నీ తోడైంటాను యెహోషువ, నువ్వు భయపడొద్దు. మోషే, నేను నీ తోడైన్నాను, నేను నడిపిస్తాను,
ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. నేను నీకు తోడై ఉన్నానని కాపుదల దావీదుతో చెప్తాడు. నేను నీ కాపరినయ్యా, నీ గాయం తగిలిందా, నేను ఆదుకుంటాను. దేవుడు మనల్ని కాయట్లేదా? గడిచినటువంటి దినంలో మనకు దేవుడు కాపాడలేదా? గడిచినటువంటి సంవత్సరాల్లో కాపాడలేదా? తోడై ఉండలేదా? చూడండి ప్రియులారా, ఆనాడు అబ్రహాముకు తోడైన దేవుడు ఈనాడు నీకు తోడైనాడు. యేసేపుకు తోడైన దేవుడు నీకు తోడైనాడు. ఆనాడు యాకోబుకు తోడైనటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆనాడు యెహోషువకు తోడైన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆనాడు అనేక మంది దేవుని ప్రజలకు తోడైన దేవుడు ఈనాడు నీకు తోడై వచ్చినాడు. ఈనాడు అనేక మంది ప్రజలకి తోడుగానటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి అందును బట్టి ప్రభువును ఆరాధించి దినము, ప్రభువా ఈ దినం అనేకులు నేను ప్రభు ఆరాధిస్తున్నాను. చూడండి, మూడవదిగా ప్రభు ఏ రీతిగా ప్రభువును ప్రార్థించాలో చూస్తాం రండి. వాగ్దానం 20వ వచనంలో చివరి యొక్క భాగం మనం చూసినట్లయితే, యెహోవా మందిరపు సేవను గురించిన పని ఎంతయో నువ్వు ముగించేవారు కాయన నిన్నెంత మాత్రమును వీడొక ఇండును. మందిరం యొక్క సేవ అది ఒకరోజు అయిపోయేది కాదు. మనం బతికినంత కాలం, దాదాపు సొలొమోను మందిరం కట్టినప్పుడు కొన్ని సంవత్సరాలు కడుతూ వచ్చినాడు. చూడండి, మనకు దేవుడు అప్పగించిన పనిలో మనం నమ్మకత్వంలో ఉండటానికి, అందుకే పౌలు అంటాడు. చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రికలో పౌలు ఒక మాట చెప్తూ, అసలు అక్కడ మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. చూడండి, 12వ వచనంలో, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తుని కనుక కనుకరింపబడి తిని. ఇక్కడేమంటున్నాడు చూడండి, పూర్వము నేను దుష్టకున్నే హింసకున్నే హానికరుడునే, కానీ తన పరిచర్యకు నమ్మకమైన వానిగా దేవుని యొక్క పరిచర్య ఎంతవరకు కొనసాగుతూ వచ్చినాడంటే తన ప్రాణముకు తుదముట్టించు వరకు. నా విశ్వాసం కాపాడుకుంటుని నా పరుగు తుదముట్టించి తిని నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఇన్ని విడువను ఎడబాయను. చూడండి, ఇది యొక్క వాగ్దానము ఆ యొక్క యెహోషువ గ్రంథంలో దేవుడు యెహోషువకు ఇచ్చిన వాడిగా ఉంటాడు. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే 5వ వచనంలో ఉంటుంది, 6వ వచనంలో, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో, నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేది. 5వ వచనం చూసుకున్నట్లయితే, నీవు బ్రతుకు దినములన్నింటినీ ఏ మనుషుని ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకి తోడైనట్లు నీకు తోడైందును. యెహోషువ యొక్క ఆరంభ జీవితం ఇది. కొంతకాలం ఆయన మోషే లేని తర్వాత ఇతని నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే బాధపడుతూ వచ్చినాడు. ప్రభా, నేనేం చేయాలయ్యా? ఇదే జీవితం, మన యొక్క జీవితంలో కూడా అనేక పర్యాలు ప్రతి దినము నీవు బ్రతుకు దినములన్నింటిను ప్రతిరోజు నువ్వు విశ్వాసం ఉన్నావా? దేవునికి పరిచర్య అప్పగిస్తూ వచ్చినాడా? ఇంకా చూసినట్లయితే నీకు మందిరంలో పని సేవ అప్పగించబడుతూ వచ్చిందా? అందులో నేను నీకు తోడుంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నీకు అప్పగించిన పనిలో యెహోషువకు దేవుడు పని అప్పగిస్తూ వచ్చినాడు, పౌలుకు పరిచర్య అప్పగిస్తూ వచ్చినాడు. పౌలు ఆ విషయంలో నమ్మకమైన దాసునిగా ఎంచినందుకు, మన దేవుడు నమ్మకమైన దాసులుగా ఎంచి మనకు అప్పగించిన పనిలో నమ్మకమైన వారిగా మనం ఉంటూ వచ్చినప్పుడు దేవుడు కార్యం చేసేవాడిగా ఉంటాడు, దేవుడు నడిపిస్తాడు. దేవుడికి మనం మొరపెట్టేవారిగా మనం ఉండాలి. చూడండి, అక్కడ యెహోషువ గ్రంథంలో దేవుడు ఆయన యెహోషువతో దేవుడు ఒక మాట చెప్తూ సార్. చూడండి, 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేటుకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రం దాన్ని ధ్యానించినట్లా నీ మార్గం వర్ధిల్లింపజేసుకొని చక్కగా ప్రవర్తించదవు. అప్పుడు చివరిలో ఇంకో మాట ఉంచునండి, 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞించున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లు నీ దేవుడని యెహోవా నీకు తోడైండును. నీ దేవుడని యెహోవా నీకు తోడైండు. నేను విడువను, ఎడబాయను. నువ్వు చేసే పనులు నీ ఎడబాయను, మందిరక సేవలు ఎడబాయను. అది పూర్తి అయ్యేంతవరకు కూడా మందిరం యొక్క సేవ అనేది ప్రాముఖ్యంగా చెప్పాలంటే మన యొక్క జీవితం కట్టబడుతుంది, మానవ యొక్క రీతిగా కట్టబడటం అన్నమాట. మందిరం అనేది మొదట మన హృదయంలో మనం కట్టబడతాం, మనము ఒక రాయిగా కట్టబడతాము. ఈ యొక్క రాయి అలా 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 కట్టుకుంటూ పోయి ఒక మందిరంగా మనమే దేవునికి నివాస స్థలం అవుతాం.
మన ద్వారా అనేక ఆత్మలు రక్షించబడటం, మన ద్వారా అనేక పరిచయం జరగటం, మన ద్వారా ఈ లోకంలో ఒక ఉన్నతమైన కట్టడం, దేవునికి నివాస స్థలముగా చేయబడతాం. ఈ ఉద్దేశం ఏమిటంటే అనేకులు చూసినప్పుడు ఏమవుతుందంటే, అదిగో దేవునికి నివాసం ఆ వ్యక్తి దగ్గర, దావీదు దగ్గరికి అనేకులు వస్తూ వచ్చినారు. ఎందుకు వస్తూ వచ్చినారంటే దావీదుకు నివాస స్థలంగా చేయబడుతూ వచ్చినాడు. మొదట దావీదు ఒక నివాస స్థలంగా చేయబడుతూ వచ్చాడు. ఒక మందిరంగా దావీదు కట్టబడుతూ వచ్చాడు. ఎట్లాగంటే దావీదు అరణ్యంలో ఆ యొక్క అడవుల్లోకి వెళ్తూ వచ్చినప్పుడు నెమ్మది లేని వారు, సమాధానం లేరు, అప్పులు చేసిన కోరు అనేకులు అందరూ కూడా దావీదు దగ్గరికి వస్తూ వచ్చినారు. అక్కడ దేవుని యొక్క ఒక దేవుని యొక్క ప్రజలుగా ఏర్పరచబడుతూ వచ్చినారు. అది యొక్క దేవుని యొక్క మందిరం కట్టబడుతూ వచ్చింది. మన యొక్క జీవితాల్లో కూడా ఆ రీతిగా మనం కట్టబడిన వారమై, ఆ రీతిగా మనం మందిరంగా కట్టబడిన వారంగా మనం ఉండి, ఏ రోజైతే మనం ఆ రీతిగా కట్టబడుతూ వస్తామో అది ఒక దేవునికి నివాస స్థలం. కాబట్టి మందిరం సంపూర్ణ ఆ రీతిగా ప్రభు రాకడ వచ్చినప్పుడు సంపూర్ణమైనటువంటిగా కట్టడం, అంత ఆ రోజు వరకు భౌతిక మందిరం యొక్క కట్టడం అనేది ప్రాముఖ్యం కాదు. కానీ ఆత్మీయంగా మనము, అందుకే యోషువ అంటే నేను నా ఇంటి యెహోవాను సేవించను, ఆ తర్వాత ఆ ప్రజలు, ఆ తర్వాత బంధువులు అనేకులు అట్లా ఒక మందిరంగా కట్టబడి ప్రభు వచ్చినప్పుడు ఇదిగో నేను ఏ సేవ కొరకై, ఏ యొక్క మందిరం యొక్క సేవ కొరకై ప్రభు మనకు అప్పగిస్తూ వచ్చినాడో అనేక మందిరంగా కట్టబడుతూ వచ్చినాడు. మందిరం కట్టబడి అది ఆ పూర్తి అగు వరకు, మందిరం యొక్క సేవ అంతా కూడా పూర్తి అగు వరకు నిడవాయనంటే నీ జీవితకాలం అంతా కూడా నువ్వు నా కొరకు ఒక మందిరముగా, నివాస స్థలముగా నువ్వు చేయబడే వరకు కూడా నేను నిన్ను విడువను, ఎడబాయను అని దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానం అది. కాబట్టి ఈ యొక్క వాక్య భాగం ప్రభు దీవించునుగాక. ఈ దినం